హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పాలకోవా బిళ్ళలు తయారు చేద్దాము. ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకొని 1 లీటర్ చిక్కటి పాలు తీసుకోండి. ఒక పొంగు వచ్చే వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఒక పొంగు వచ్చేసింది. ప్యాన్కి తగులుతున్న మీగడ తీసేసి పాలల్లో కలిపి మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి, ఇలాగా ఈ పాలు మొత్తం దగ్గర పడేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. హాఫ్ కప్పు షుగర్, షుగర్ వేసిన తర్వాత కొద్దిగా పలస పడింది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, మాడకుండా. హాఫ్ టీ స్పూన్ యాలక్కాయల పౌడర్, స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేయండి. పూర్తిగా దగ్గర పడింది. కొద్దిగా పాలకోవా తీసుకొని రౌండ్ బాల్ అవుతుందో లేదో చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో మెత్తగా వత్తుకోవాలి. చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. బౌల్తో మెత్తగా పిండిలాగా వత్తుకోవాలి. గట్టిపడే వరకు, రౌండ్ బాల్ అయ్యే వరకు ఇలా మెత్తగా వత్తుకోవాలి. చూడండి, గట్టిపడింది, మెత్తగా అయింది, రౌండ్ బాల్ కూడా అవుతుంది. దీనిలో నుంచి కొద్దిగా పాలకోవా తీసుకొని రౌండ్గా బాల్ చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఆ బాల్ని వత్తి బిళ్ళలు రెడీ చేసుకోవాలి. మొత్తం ఇలాగే పాలకోవా బిళ్ళలు రెడీ చేసుకోండి. పాలకోవా బిళ్ళలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి.